శేఖర్ రెస్పాండ్ సార్. ఒక్క నిమిషం, నాకు మీరు టైం అయిపోతుందండి. ఒప్పుకొని ముగ్గురు చేత ఆరోపణలు చేయించారు, ఖచ్చితంగా సమయం చెప్పండి త్వరగా. నువ్వు అరగంట మాట్లాడినావు, విన్నాం మేము. సప్తగిరి ప్రసాద్ చెప్పారు సార్. సప్తగిరి ప్రసాద్ అన్నకి నేను మాట చెబుతున్నా, ఇక్కడ ఛాలెంజ్లు ఇవన్నీ అవసరం లేదు, కానీ నేను చెప్తున్నాను సార్, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిజాయితీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక్క బ్రాండ్ ఏదైతే ఉందో పేపర్ మీద ఉంటది కదా, అది తీసుకొచ్చి చూపించండి. సంతకాలు పెట్టుంటారు కదా సార్. నేను చెప్తున్నాను సార్, వీళ్ళు చెప్పిన ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ ఎప్పుడు వచ్చింది సార్? 2017 జనవరి. ఎవరే ముఖ్యమంత్రి అప్పుడు? అదేవిధంగా గవర్నర్ రిజర్వ్, నెపోలియన్, XXX లెజెండ్, ఇలాంటి 200 బ్రాండ్లు, బూమ్ బూమ్ బీరా బీరు కూడా చంద్రబాబు తెచ్చిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి సంతకం పెట్టిపోయిందే. ప్రభుత్వ ఏదైతే నిబంధనలకు లోపడి ఆయన సంతకం పెట్టిపోయాడు. మరి మీరు తెచ్చిన బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటారేంది? ఒక పేపర్ చూపించండి. నేను చర్చా కార్యక్రమానికి వస్తే నీకు చెప్పుదా కొట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ తెచ్చారు అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కొత్త బ్రాండ్ కి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి పేపర్. బ్రిలియంట్ బ్రెడ్ విస్కీ, సుప్రీం బ్రెడ్ విస్కీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిందే కదా. ఒక్క పేపర్ చూపించు. ఇలా అనుమతి చూపించు. నువ్వు వర్మ గారు చూపించమనండి, లేకపోతే చదువుకుంటాడు. పెట్టండి బహిరంగ చర్చ. ఇంకో విషయం అండి, ఇంకో చిన్న విషయం సార్, టైం లేదు కాబట్టి చదువుతుంది, ఇంకా ఉండదు. ఇంకో చిన్న విషయం సార్, నాగేంద్ర అన్న ఒక మాట అన్నాడు సార్, అవినీతి అది ఇదని సార్. నాగేంద్ర అన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, సీతారాంపురం మండలం మా సొంత నియోజకవర్గం అన్న, మా సొంత ఊరు అన్న. నెల్లూరు జిల్లా బాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, సీతారాంపురం మండలం అన్న. ఉపాధి హామీ పనుల్ని కూలీల చేత కాకుండా మిషన్ల చేత చేయించి ఎన్ని చూపిమంటా, ఎప్పుడు వస్తావు? నేను చూపిస్తే మీరు దేనికి సిద్ధం? ఒకవేళ నేను చూపించలేకపోతే నేనే చర్చా కార్యక్రమాలకు రాకుండా మానుకుంటా. సిద్ధమా? సిద్ధమా? ఎప్పుడు పిలుస్తావు చెప్పు. నేను వచ్చినప్పుడు నువ్వు మిషన్ తో పని చేయించి చూపి నాకు. నువ్వు పిలిచి నువ్వే మిషన్ పెట్టి ఇదే చెప్తున్నావేమో. ఏందా నీ ఊర్లో జరిగిందని చెప్తున్నావు? రాయా నా ఊర్లోకి. మొత్తం పల్లెల్లో మొత్తం నిరాధనాలు పడుతున్నాయి ఉపాధి హామీ పథకానికి. ఏదో ఒకటి నీ ఊర్లో నువ్వే మిషన్ పెట్టావేమో. ఉపాధి హామీ అన్నాడేమో. నిరాధనాలు పలుకుతా ఉంటాయి. వచ్చిన నన్ను పిలుస్తున్నావు నువ్వు. ఛాలెంజ్ చేసిన వాళ్ళంతా కనపడకుండా జరుగుతున్నారు. కృష్ణాంజనేయులు గారు దయచేసి సరి చేసుకోవాలి సార్. సార్ ఏదైతే 5 డిస్టిలరీకి మాత్రమే 80% వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారని చెప్పారు సార్. సార్ అది పత్తి తప్పు సార్. ఎందుకంటే సార్ ఏదైతే 9/5/2020 ఆగండి సార్ 9/5/2020 సార్ జియో ఎంఎస్ నెంబర్ 41 సార్. అదేవిధంగా 23/17/11 సార్, 17వ తారీఖు 11వ నెల 2023 జియో ఎంఎస్ నెంబర్ 557 సార్. మేము లిక్కర్ కి సంబంధించి అలొకేషన్స్ చేస్తుంది సార్. వాటి రెండింటిలో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సార్ జియోలో. అదేవిధంగా పర్చేస్ ఆర్డర్స్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సార్. ఏం మెన్షన్ చేసిందంటే సార్ 16 డిస్టిలరీలకి 74% ఇచ్చాం సార్. 16 డిస్టిలరీలకి 74%, అంటే ఒక్కో డిస్టిలరీకి 5% సార్. మిగిలిన 6 ఏదైతే మిగిలిన 4 డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో 4 డిస్టిలరీలకి 26% ఇచ్చాం సార్, అంటే 6% సార్. సో 5-6% లోనే అందరికి ఆపాం సార్. కానీ సార్ 2018-19లో 4765.75 కోట్ల విలువైన మద్యం అమ్మితే కేవలం 3 డిస్టిలరీలే సార్, పెర్లు, సెంటియానో, ఎస్పీఐ సార్. వీళ్ళు చెప్తున్నటువంటి సత్తల శ్రీధర్ రెడ్డి గారిదే సార్ అది. ఈ 3 డిస్టిలరీలకి 15% ఇచ్చారు సార్. మేము 5% ఇస్తే స్కామ్ అయితే వీళ్ళు కనీసం 3 డిస్టిలరీలకి 15% ఇస్తే అది స్కామ్ గా సార్. ఏది స్కాము? సో డబ్బుల విషయం అన్నారు సార్. ఆదాయం నేను ఎక్కడ తగ్గిందనలేదు సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా లిక్కర్ సేల్స్ తగ్గినా సరే ప్రభుత్వ ఖజానాకి 30,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది, ఖజానాకి జమ చేయబడింది. మరి స్కామ్ ఎక్కడ? 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖజానాలో జమ అయితే మరి చంద్రబాబు నాయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 90,000 కోట్లు అన్నారు కదా, మరి ఖజానాలో డబ్బులు జమ 50 రూపాయలు క్వార్టర్కి అయితే 80 రూపాయలకి ఆయన పోయింది. ఎంత అమ్మినారు క్వార్టర్ అది చెప్పి గురించి అడుగుతున్నారు. అరెస్టులు మొదలైనవి కదా, ఇప్పుడు ఎన్ని సవాళ్ళు విసురుకున్నా అరెస్టులు అయితే మొదలైనవి కదా, ఎన్ని సవాళ్ళు విసురుకున్నా ఏంటన్నా చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్